రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. తెలంగాణ బీజేపీలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోందా? ఎన్నాలిలా ఇంకెన్నాలిలా ఎప్పటికీ మనం బోయిలుగానే మిగిలిపోవాల్సిందేనా అంటూ కొందరు నాయకులు అసహనంగా ఫీల్ అవుతున్నారా? కేంద్రంలో మూడోసారి పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ మనం పాముకుంటుందేందని నిష్ఠూరంగా మాట్లాడుతున్నారా? పైగా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుని మరీ తమ వాళ్ళని తిడుతున్నారా? ఏ విషయమై తెలంగాణ బీజేపీలో ఈ అసహనం పెరుగుతోంది? ఎందుకు నాయకులందరూ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు కార్యకర్తలకి ప్రభుత్వంలో ప్రాధాన్యత పెరగడం కామన్. ఇక వివిధ కార్పొరేషన్స్ చైర్మన్లు, కమిషన్లు, అథారిటీలో ఉండే నామినేటెడ్ పదవుల్ని తమ వాళ్లతో భర్తీ చేయడం కూడా సహజమే. ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్స్ దక్కని చాలా మంది నాయకులు ఇలాంటి నామినేటెడ్ పదవుల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తుంటారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇదే పని చేస్తోంది కూడా. ఇప్పుడు దీన్ని చూసే తెలంగాణ బీజేపీ నేతలు ఫ్రస్ట్రేట్ అవుతున్నారట. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి చక్కగా వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారు. కానీ కేంద్రంలో మనకు పవర్ ఉంది. అయినా సరే సెంట్రల్ నామినేటెడ్ పోస్టుల భర్తీలో మనకు ప్రాధాన్యత దక్కడం లేదు. వాళ్ళసలు మనల్ని పట్టించుకుంటున్నారా లేదా అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారట. నామమాత్రంగా నామినేటెడ్ పదవుల్ని ఇవ్వడంపై తెలంగాణ కాషాయ నేతలు ఎక్కువ మంది అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతిసారి రాష్ట్రం నుంచి పేర్లు పంపించడం తప్ప అక్కడి నుండి పోస్టులొచ్చింది మాత్రం శూన్యమని అంటున్నారు. కనీసం ఇకనైనా కార్యకర్తలను, ద్వితీయ శ్రేణి నాయకుల్ని పట్టించుకుని ప్రోటోకాల్, హోదా ఉన్న పదవులివ్వాలన్న డిమాండ్ పెరుగుతోందట. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు గెలిచారు కాబట్టి కేంద్ర నామినేటెడ్ పదవుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టుగా సమాచారం. దశాబ్దాలు తరబడి ఏమీ ఆశించకుండా వ్యయప్రయాసలకు వచ్చి రాష్ట్రంలో పార్టీ కోసం కార్యకర్తలు పనిచేస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు పదవులిస్తారని క్యాడర్లో కాస్త అసహనంగానే చర్చ జరుగుతోందంటున్నారు. అడపాదడపా వచ్చిన పోస్టులు కూడా లాబియింగ్ చేసుకున్న వారికే దక్కాయని, నిజంగా కష్టపడ్డ వాళ్లు ఉత్తిగానే నిలబడ్డారంటూ ఆవేదన వ్యక్తమవుతోందట. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులిస్తేనే పార్టీ క్యాడర్లో నమ్మకం, అభిమానం పెరుగుతాయి తప్ప లాబీయిస్టులకు ఇస్తే నిలబడేది ఎలాగా అన్నది తెలంగాణ కాషాయ క్వాడర్ క్వశ్చన్. అయితే అదే సమయంలో మరో వాదన వినిపిస్తోంది. తెలంగాణకు సరిపడా నామినేటెడ్ పోస్టులు రాకపోవడానికి కేవలం కేంద్ర పెద్దలదే బాధ్యత కాదని, రాష్ట్రంలోని ముఖ్య నేతల మధ్య సమన్వయ లోపం కూడా ఒక కారణంగా చెప్పుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అంతా మాట్లాడుకుని ఏకాభిప్రాయంతో లిస్టు ఢిల్లీకి పంపిస్తే పదవులు దక్కాయని, ఇక్కడసలు ఆ పరిస్థితి ఉందా అని ప్రశ్నిస్తున్నారట. ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ ముఖ్యులు ఎవరికి వారుగా కాకుండా అంతా కలిసి కూర్చుని మాట్లాడుకుని జాబితా ఢిల్లీకి పంపితే పదవులు వాటంతట అవే వస్తాయంటున్నారు. రాష్ట్ర పార్టీ ముఖ్యుల మధ్య ఎందుకు సయోధ్య కుదరడం లేదు, ఉమ్మడి జాబితాను ఎందుకు పంపలేకపోతున్నారన్నది ఒక్కసారి వాళ్లే ఆలోచించుకుని కింది స్థాయిలోని వారికి న్యాయం చేయాలన్నది క్యాడర్ వాయిస్.